నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి తిరుప్పావైలో 21వ పాసురము, దానిలో ఉన్నటువంటి అంతరార్థము, విశేషార్థము పరిశీలిద్దాం. గోదాదేవి రచించిన తిరుప్పావై పాసురాలకి అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో తెలుగులో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో చక్కగా అనువదించారు. ఈ గోదా గీతమాలికలో ఉన్నటువంటి 21వ పాసురము, దీనిలో ఉన్నటువంటి అర్థము పరమార్థము మనం పరిశీలిస్తే, ఈ 21వ పాసురంలో గోపికలందరితో కలిసి గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళకి దర్శనం ఇచ్చే విధంగా, అతి సులభంగా వాళ్ళను అనుగ్రహించే విధంగా నీలాదేవి సహాయంతో కృష్ణుణ్ణి కీర్తిస్తోంది. కృష్ణుణ్ణి గోదాదేవి ఈ 21వ పాసురంలో ఎలా కీర్తిస్తోందంటే, నిదురలేరా నిగమవందిత, నిదురలేరా నందనందన, నిదురలేరా యదుకిషోర, నిదుర మేల్కొనరా, పాలధారలు పొంగి పొరలే ఆలమందలు గలుగునందుని అనుగుసుతునిగా అవతరించిన ఆశ్రితావన లేవరా, అవనిపై యదుకులమునందున అవతరించిన అప్రమేయ అరుల గర్వముననగదొక్కే అమిత విక్రమలేవరా, మంగళంగా నిన్ను వేడగా మంగళాశాసనము పాడగా వచ్చి నిలిచితిమయ్యా వాకిట వాసుదేవా లేవరా అంటూ కీర్తిస్తోంది. దీనిలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, నిదురలేరా నిగమవందిత, నిదురలేరా నందనందన, నిదురలేరా యదుకిషోర, నిదుర మేల్కొనరా అంటే నిగమాల చేత పూజించబడేటటువంటి, నిగమాల చేత నమస్కరించబడేటటువంటి నందుని కుమారుడైనటువంటి యదువంశములో అద్భుతమైన పరాక్రమము కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, నిదుర నుంచి మేలుకోవయ్యా, పాలధారలు పొంగి పొరలే ఆలమందలు గలుగునందుని అనుగుసుతునిగా అవతరించిన ఆశ్రితావన లేవరా అంటే నందుని ఇంట ఎప్పుడూ కూడా పాలధారలు పొంగి పొర్లుతూ ఉంటాయని, అలాంటి పాలధారలతో కూడినటువంటి కుండలు కలిగిన నందుని గృహములో ఆవిర్భవించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నిద్ర నుంచి మేలుకోమని ప్రార్థిస్తోంది. ఇక్కడ ఒక విశేషార్థం ఉంది. ఆ విశేషార్థాన్ని మనం గ్రహించాలి. ఆ విశేషార్థం ఏంటంటే, గడ్డి తిని పాలు ఇచ్చేటటువంటి గోవులన్నీ కూడా శాస్త్రాలు, శాస్త్రజ్ఞానం తెలిసినటువంటి భక్తులు గోవులు. కాబట్టి అలాంటి గోవుల నుంచి వచ్చినటువంటి పాలధారలతో నందుడి గృహం నిండినది అంటే శాస్త్రజ్ఞానం ద్వారా పరమాత్మతత్వం తెలుసుకోవాలి అని దీనిలో ఉన్న విశేషార్థం. ఆ శాస్త్రజ్ఞానం ఏంటంటే, శ్రీకృష్ణ పరమాత్మను దర్శించటానికి విగ్రహారాధన తప్పనిసరిగా చేయాలి అనే శాస్త్రజ్ఞానం తెలుసుకోవాలి. అందుకే గోదాదేవి విగ్రహారాధనే మొదటి మెట్టుగా, విగ్రహారాధనే చివరి మెట్టుగా భావించి విగ్రహంలోనే శ్రీకృష్ణ పరమాత్మను దర్శనం చేసుకుని ఆ విగ్రహాన్నే కృష్ణుడిగా భావించి అద్భుతమైనటువంటి పాసురాలు రచించి కృష్ణతత్వంలో లీనమైపోయింది. కాబట్టి శాస్త్రము చెప్పిన విధంగా విగ్రహారాధన చేయాలి. అలా శాస్త్రము చెప్పిన విధంగా విగ్రహారాధన గురించి తెలుసుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సాక్షాత్తు గోవుల స్వరూపాలు. గడ్డి తిని పాలిచ్చేటటువంటి గోవులే శాస్త్రజ్ఞానం కలిగినటువంటి భక్తులు. అలాంటి శాస్త్రజ్ఞానము కలిగినటువంటి పాలధారల కుండలు నందుని ఇంట్లో ఉన్నాయి. అలాంటి ఇంట్లో నువ్వు ఆవిర్భవించావంటే శాస్త్రము ద్వారా, విగ్రహారాధన ద్వారా నీ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారన్న విశేషార్థాన్ని ఇక్కడ ఆండాళ్ తల్లి మనందరికీ తెలియజేస్తోంది. అలాగే అవనిపై యదుకులమునందున అవతరించిన అప్రమేయ అరుల గర్వముననగదొక్కే అమిత విక్రమలేవరా అంటే ఎంతోమంది శత్రువుల గర్వాన్ని పటాపంచలు చేసే విధంగా శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధంలో విజయం సాధించాడు. అయితే ఇక్కడ కూడా ఒక విశేషార్థం ఉంది. ఆ విశేషార్థం ఏంటంటే, శత్రువులందరి మీద కృష్ణ పరమాత్మ విజయం సాధించే క్రమంలో శత్రువుల మీద బాణాలు విడిచిపెట్టినప్పుడు ఆ బాణాల తాకిడికి శత్రువులకు గాయాలయ్యి వాళ్ళు బాధలు పడుతున్నారు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ, మేము మాత్రం నీ అద్భుతమైనటువంటి గుణాల తాకిడికి బాధపడుతున్నాం, నీ సద్గుణాలను చూసి, నీ సద్గుణాలనేటటువంటి బాణాలు మా హృదయానికి తాకి ఆ సద్గుణాలు తెలిసిన తర్వాత కూడా నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాం. శత్రువులైతే బాణాల దెబ్బలకు బాధపడుతున్నారు, కానీ మేము నీ భక్తులము స్వామి, నీ సద్గుణాలనేటటువంటి బాణాల తాకిడికి నిన్ను చూడకుండా ఉండలేక బాధపడుతున్నాం, తొందరగా మమ్మల్ని అనుగ్రహించు అంటూ ఆండాళ్ తల్లి ప్రార్థించటమే ఇక్కడ ఉన్నటువంటి విశేషార్థంగా అర్థం చేసుకోవాలి.
అలాగే మంగళంగా నిన్ను వేడెగ మంగళాశాసనము పాడగా వచ్చి నిలిచితిమయ్యా వాకిట వాసుదేవా లేవరా అంటూ కీర్తిస్తున్నారు. అంటే నీ వాకిట్లో నిలబడ్డాం, మేమేదీ కోరుకోవట్లేదు, నీ నిద్రా సౌందర్యం చూడాలి, నువ్వు నిద్ర లేచినప్పుడు నీ అద్భుతమైన సౌందర్యాన్ని దర్శించాలి, నీకు మంగళాశాసనం పాడాలనుకుంటున్నాం స్వామి అని ఎంతో భక్తితో గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మను ఈ 21వ పాసురంలో కీర్తిస్తోంది. అది ఈ పాసురంలో ఉన్నటువంటి అర్థము విశేషార్థంగా గుర్తించాలి. అంటే భగవత్ లక్షణాలను చూసి త్వరగా భగవద్ దర్శనం చేసుకోవాలన్న భావన ప్రతి భక్తుడికి రావాలని దీనిలో ఉన్న అద్భుతమైన విశేషార్థంగా మనందరం గ్రహించాలి. రేపటి తిరుప్పావైలో 22వ పాసురము, దానిలో ఉన్నటువంటి అంతరార్థము విశేషార్థం పరిశీలిద్దాం. నమస్కారం. సౌందర్యం స్త్రీకి పురుషుడికి ఎవరికైనా అన్వయిస్తాం. సౌందర్యం కలిగితే పురుషుడు సుందరుడవుతాడు, స్త్రీ సుందరి అవుతుంది. కానీ సౌందర్యం అనేది స్త్రీమూర్త పుమ్మూర్త అంటే అసలు అమ్మవారు ఎవరయ్యా, స్త్రీయా పురుషుడా చెప్పు అన్నారు. ఇక్కడ శక్తి స్త్రీ ఏమిటి పురుషుడేమిటి? ఉపాసనా సౌలభ్యం కోసం శక్తి ఒక ఆకృతిలో గోచరిస్తుంది. ఎవరికి? ఆ ఋషులకి ఉపాసకులకి. కానీ ఆవిడ స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఇది తెలుసుకుని ఉపాసన చేయండి అని పెద్దలు చెప్తున్నారు. స్త్రీ కాదు పురుషుడు కాదు అయినటువంటి ఒక చిచ్చక్తి అయ్యా అన్నాడు. అది స్త్రీ రూపం వా స్మరేద్దేవీం పుంరూపం వా విచింతయేత్ అథవా నిష్కళాంజాయేత్ సచ్చిదానంద లక్షణం. ఈ వాక్యం దేవీ పురాణంలో ఉంటుంది. అదేవిధంగా మంత్రశాస్త్రంలో మరొక చోట ప్రస్తావించారు. ఎంత ఉదాత్తమైన జ్ఞానం అండి మనది. అసలు సత్ చిత్ ఆనందం అని 3 తత్వములు కలిగిన వస్తువు ఉంది. సత్ అంటే శాశ్వతం, చిత్ అంటే చైతన్యం, మూడవది ఆనందం. ఎప్పుడు ఉండేది చైతన్య స్వరూపమైనది, ఆనంద స్వరూపమైన ఒకనొక తత్వం ఉంది. ఆ తత్వమును హిందువులు పరబ్రహ్మమని పరమాత్మ అని అంటారు. అది స్త్రీయా పురుషుడా అంటే రెండూ కాదు. అది స్త్రీ పురుష భేదములకు అతీతమైనది. ఈ సృష్టి ఏర్పడకముందే ఉన్నది, సృష్టి ఉన్నప్పుడు ఉన్నది, సృష్టి పోయిన తర్వాత కూడా ఉంటుంది. అది ఎప్పుడు ఉండేది. అలాంటి సచ్చిదానంద తత్వం అది. దాని స్వభావతః నిరాకారం, నిరంజనం, నిర్వికల్పం అని ఉపనిషత్తులు దాని ప్రతిపాదన చేస్తూనే ఉన్నాయి. ఉపనిషత్ ప్రతిపాద్యమైన సచ్చిదానంద తత్వము దాన్ని బ్రహ్మమని ఆత్మ అని చెప్తుంటారు. అదే సృష్టిస్థితి చేసేటప్పుడు దాన్నే పరమేశ్వరుడు అంటున్నాం. ఇక్కడ సృష్టిస్థితి చేస్తున్నది అంటే అర్థం చేసే శక్తి ఉంటే కదా చేస్తుంది. కానీ ఏదైతే ఇంతవరకు మనం పరబ్రహ్మము, పరతత్వము, శాశ్వతము, సచ్చిదానందం అని చెప్పుకున్నామో అది తనదైన శక్తితో ఈ సృష్టి అంతని చేస్తున్నది. కానీ శక్తి సృష్టి చెయ్యకముందు లోపల ఉన్నది, సృష్టితో వ్యక్తమైంది. కానీ ఎప్పుడు శక్తితో ఉన్నదే అది. కానీ శక్తి ఎక్కడి నుంచో తెచ్చుకొని చేయట్లేదు. శక్తి తన యందు స్వతసిద్ధంగా ఉన్నది. సృష్టికి పూర్వం అంతర్లీనమై ఉన్నది, సృష్టి యందు బహిర్గతమై ఉన్నది కనుక శక్తితో ఉన్నదే అది. కానీ శక్తి ఉన్నది అని రెండు అనక్కర్లేదు. పరబ్రహ్మం అంటేనే శక్తికి అది భిన్నము కాదు. అందుకే మన శక్తికి నమస్కారం చేసినా బ్రహ్మమునికే నమస్కారం చేస్తున్నాం, బ్రహ్మమునికి నమస్కారం చేసినా శక్తికే నమస్కరిస్తున్నాం. ఆ బ్రహ్మము శుద్ధమైనది ఎప్పుడు ఉంటుంది కనుక దానికి మరొక పేరు శివ. శివ అంటే బ్రహ్మమునకు మరొక పేరు. ఉపనిషత్ ప్రతిపాద్య శబ్దం శివం, ప్రపంచోపశమం శాంతం శివం. ఎందుకంటే నేను మొదటి శ్లోకం సౌందర్యలహరిలో అప్పుడు ప్రారంభించేశాను. మొదటి శ్లోకంలో మొదటి శబ్దం శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం నఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఇది శ్లోకం. ఇందులో మొదటి అక్షరమే శివ. ఎవడు శివుడు? ఆ శివుడు ఎవడు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆ శివుడు బ్రహ్మ విష్ణు రుద్రుల్లో ఒకడైన శివుడు కాదు, బ్రహ్మ విష్ణు రుద్రులుగా అయిన పరతత్వం పరమేశ్వరుడు ఆయన శివం. అటువంటి శివుడు శక్తితో ఉన్నాడు. శక్తి ఎక్కడి నుంచో లేదు, ఒకప్పుడు ఉండి అప్పుడు పోయేది కాదు. శివస్య సహజాధ్రువ అని శాస్త్రం చెప్తున్నది. ఆ శివశక్తులకు సంబంధించిన అంశం ఇప్పుడు మాట్లాడుతున్నాం. కానీ శివుడు శక్తి అనేది పురుషుడా స్త్రీయా కాదు. కానీ శివుడి యొక్క శక్తి అని వ్యవహారంలో అంటున్నావు కనుక రెండుగా అనుకో, పర్వాలేదు. అప్పుడు శక్తి మంతుడు, శక్తి కలిగిన వాడు, శక్తి అని రెండు విషయంలో మాట్లాడుతున్నావు అంతే. ఈ రెండు వేరు కాదని తెలుసుకుని ఆరాధన చెయ్యు. నువ్వు శక్తిమంతుడైన శివుడిని ఆరాధించినా ఆయన శక్తిమంతుడని మర్చిపోకు.
శక్తితో ఉన్నాడు. కేవలం శక్తిని ఆరాధించినా శక్తి శివునిదే అని మర్చిపోకు. ఈ మరిచిపోకుండా ఆరాధన చెయ్యు. ఈ మరిచిపోకుండా ఆరాధన చేయడానికే శివశక్తి రూపిణి లలితాంబిక అని మీరు అన్నారు. అక్కడ లలితా శాస్త్రంలో చివరి వాక్యం సౌందర్యలహరిలో మొదటి వాక్యం. శివశక్తి రూపిణి అనే మాటే శివశక్త్యాయుక్తో అక్కడ ప్రారంభించాడు. అసలు ఒక్క మాట ఒక సూత్రంలా ఇచ్చేశాడు, శివశక్త్యాయుక్త, శివుడి శక్తితో ఉన్నవాడి, ఇది అర్థం. శివుడు శక్తితో ఉన్నాడు కనుక మనం ఇప్పుడు ఎవరిని ఉపాసన చేస్తున్నాం, శివునా శక్తినా చెప్పండి. ఇక్కడ శివశక్త్యాయుక్త, వాళ్ళిద్దరికి వేరు లేదయ్యా బాబు, ఒకటే పోలిక. చంద్రచంద్రికయోరివా, మంచి మాట చెప్పారు. చంద్రుడికి వెన్నెలకి ఎలాంటి అనుబంధమో శివుడికి శక్తికి అలాంటి అనుబంధం, అది అభేదం. అంత అందంగా ప్రస్తావన చేశారు. అయితే ఈ మొదటిది ఆనందలహరి, రెండవ సౌందర్యలహరి అని ప్రస్తావించుతూ పెద్దలేని విభాగం చేసి ఎక్కువ మంది మొదటి 41 శ్లోకాలకి భాష్యం రచించారు. కొంతమంది 100కి రచించారు. 32 భాష్యాలు ఉన్నాయండి. 32 భాష్యములు సంస్కృతంలో ఉన్నాయి సౌందర్యలహరికి. అంటే ఎంత విస్తారమైన గ్రంథమో చూడండి. ఇక్కడ అసలు ఒక్కొక్క శ్లోకంలో ఒక మంత్ర రహస్యం ఏదో ఉంది, ఒక యంత్ర రహస్యం ఏదో ఉంది అని చెప్తూ ఒక శ్లోకానికి ఒక యంత్రం వేయడం, ఆ యంత్రం ఆరాధన చేసి దానికి ఇంత సంఖ్యలో ఈ శ్లోకం జపం చేయాలి, ఫలానా నైవేద్యం పెట్టాలి, అప్పుడు ఫలానా కార్యసిద్ధి లభిస్తుంది అంటూ 100 శ్లోకాలకి 100 యంత్రాలు, 100 ఉపాసనా విధానాలు పెట్టారు. అవి ఆదిశంకరులు రాయలేదు. ఆ తర్వాత ఎవరో ఉపాసనలు గట్టివాళ్ళు ఎవరో రాశారు. అవి చేసిన వాళ్ళు నేటికి సిద్ధి పొందడం మేము చూస్తున్నాం. ఇన్ని దశాబ్దాల ప్రవచన జీవితంలో ఇలాంటి ఎన్ని తారసపడుతున్నాయో. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరా భట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు ఆదివారం కాబట్టి సూర్య భగవాన్ని ఆరాధన సర్వవిధ శ్రేయోదాయకంగా మనం గ్రహించాలి. రవిగ్రహం గ్రహాలన్నిటికీ కూడాను అధిపతిగా ఉంటుంది కాబట్టి గ్రహాలన్నీ కూడాను సూర్యుని చుట్టూతా తిరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రాణశక్తికి మూలకారకుడు సూర్యుడే కాబట్టి శరీరంలో రోగ నిరోధక శక్తి ప్రసాదించడానికి, సకల శారీరక శక్తులు ప్రజ్వరిల్లటానికి సూర్యుడే మన్ని రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఆధారతత్వాన్ని అంచనా వేసుకొని మనం నిత్యం కూడాను సూర్యోపాసన ఆచరించడం, సూర్య నమస్కారాలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించటం సర్వవిధ శ్రేయోదాయకం. ఆరోగ్యం భాస్కరాది చేత్ అన్నారు కదండి. యోగశాస్త్ర అధ్యయనం చేసేటువంటి వాళ్ళు తప్పనిసరిగా సూర్య నమస్కారాలు చేస్తారు కదా. అలాగే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతినిత్యం సూర్య నమస్కారాలని గనక చేసేటువంటి విధి విధానాన్ని ప్రతి ఒక్కరూ గనక అలవాటు చేసుకున్నట్లయితే సూర్య భగవాని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల వల్ల పరిపూర్ణవంతమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ కూడాను పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉందని మన మహర్షులు మనకు తెలియజేశారు. అందుచేత ఉద్యోగస్తులు తమ పదవిలో ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలగాలన్నా, తాను కోరుకున్న చోటికి బదిలీ కావాలన్నా, వ్యాపారం చేసుకునేటువంటి వారు అద్వితీయంగా వ్యాపారాభివృద్ధిని సాధించాలన్నా, అన్నిటికీ ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానానికి సూర్యుడే ప్రత్యక్ష సాక్షిభూత దైవంగా ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు ఒక్క ఆదివారమే కాదు, ప్రతినిత్యం కూడాను సూర్యోపాసన, సూర్య ఆరాధన, సూర్య నమస్కారాలు వ్యక్తి జీవితానికి వజ్ర కవచంలా పనిచేస్తాయి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడాను సాంప్రదాయ రీత్యా తెలుసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం ఋషిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6:51 సూర్యాస్తమయం 5:51. తిథి షష్ఠి రాత్రి 8:14 వరకు. నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 8:16 వరకు. వర్జం తెల్లవారుజామున 5:24 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6:55 వరకు కొనసాగుతోంది. దుర్ముహూర్తం సాయంకాలం 4:23 నుంచి 5:07 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:38 నుంచి 2:10 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 6:30. నేటి విశేషం పాతార్క యోగం. ఇది అద్భుతమైన అంశం. ఆదివారం వ్యతిపాత కలిసి వచ్చిన శుభ సందర్భం. వ్యతిపాత ఉదయం 7:31 వరకే ఉంది. మనం ఆ లోపులో వ్యతిపాత ప్రయుక్తంగా నదీ స్నానం చేయటం, ఒక గురువింద గింజంత ఎత్తు, గుంజా మాత్రమిదం స్వల్పం హేమ విప్రకరేర్పితం హిమాచలమితం భూత్వా ప్రియతాం మే జనార్దన అనే మంత్రంతో గురువింద గింజంత ఎత్తు బంగారాన్ని దానం చేయటం. తర్వాత ఈరోజు నదీ స్నానం చేయడం వల్ల 1,000,000 తరాలు తరిస్తాయి. ఉదాహరణకి గోదావరి దగ్గరగా ఉన్నవాళ్ళు గోదావరిలో చేయొచ్చు, గంగ దగ్గరగా ఉన్నవాళ్ళు గంగలో చేయొచ్చు. వ్యతిపాతే దినత్రయే పుష్యార్కే జన్మ నక్షత్రే వ్యతిపాతే దినత్రయే సకృతు గోదావరి స్నానం కులకోటి సముద్ధరేత్ అని చెబుతోంది శాస్త్రం. అందువలన ఈరోజు చేసేటువంటి స్నానము దానము కూడా అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి. ఈరోజు 21వ శుభదివసం ధనుర్మాసంలో. గోదాదేవి చెబుతోంది, పాలను పిండడం కోసం ఎన్ని కుండలు పెట్టినా కూడా పొంగి పొరలిపోతున్నాయి. అటువంటి గోసంపద కలిగినటువంటి నందగోపుని కుమారుడైనటువంటి కృష్ణ, మేల్కొని మనము కాపాడడానికి రావయ్యా. అడ్డులేని ధైర్య సాహసాలు కలిగినటువంటి నువ్వు ఆశ్రిత పక్షపాతవి, మేము ఆశ్రయించాం. సర్వులకు నువ్వు ఆత్మస్వరూపుడివి కాబట్టి ఉజ్వలంగా ప్రకాశించేటువంటి రత్నదీపం వేద ప్రమాణం నిన్ను అంగీకరిస్తోంది. ఆ వేదం చేతనైనటువంటి జ్ఞానం కలిగినటువంటి మహిమ కలిగినటువంటి వాడ, దీనుల్ని కాపాడి రక్షించవయ్యా. శత్రువులందరూ కూడా నీ పరాక్రమానికి తాళలేక భయపడుతూ ఉండిపోతూ ఉంటారు, ఓడిపోతూ ఉంటారు. వాళ్ళంతా నీ వాకిట నిలిచి నిన్ను శరణుదొచ్చినటువంటి రీతిలో మేమంతా మిగిలినటువంటి ప్రయోజనాలు ఏమీ కోరకుండా నువ్వే తప్ప ఇంకేమీ తెలియదు మాకు అనేటువంటి భావనతో నీ పాద దాసులమై నీ దగ్గరికి వచ్చాం. దివ్య కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి నువ్వు నీ నామాల్ని కీర్తిస్తూ వస్తున్న మమ్మల్ని అనుగ్రహించడం కోసం ఆ దివ్యమంగళ విగ్రహాన్ని మాకు చూపించు, అంటే నీ స్వరూపాన్ని చూపించు. నిన్ను ఆశ్రయించి వచ్చినటువంటి మమ్మల్ని కరుణించడం కోసం మేలుకున్న స్వామి లేచి రావయ్యా అని వేడుకుంటున్నారు. ఇక్కడ మనం ప్రధానంగా నేర్చుకోదగినది, నీ యొక్క కరుణ తప్ప మాకు ఇంకేమీ అవసరం లేదు అనేటువంటి ఒక తీవ్రమైన భావన. దాన్ని మనం నేర్చుకుంటే భగవంతుని యొక్క అనుగ్రహం త్వరితంగా సిద్ధిస్తుంది. నేటి ఆణిముత్యాలు.
మీ చుట్టూ ఉన్న జనాన్ని నమ్మి కాదు, మిమ్మల్ని మీరు నమ్మి ముందడుగు వేస్తే ఏదైనా సాధించగలరు. బాలకృష్ణ జై. హే భగవన్, మిమ్మల్ని నందిముఖంతో చూడాలనుంది, నందీశ్వరుడిగా వస్తాడు. హే భగవన్, మిమ్మల్ని మనుష్యుడిగా చూడాలనుంది, రామచంద్ర ప్రభువుగా వస్తాడు. హే భగవన్, మిమ్మల్ని ఒక క్షత్రియుడిగా ఉగ్రంగా గడ్రగొడ్డలి పట్టుకు తిరుగుతుంటే చూడాలనుంది, పరశురాముడిగా వస్తాడు. పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళ కోరిక తీర్చడానికి, వాళ్ళకి కనపడడానికి ఒక రూపము దాల్చి కిందకు వస్తాను. ఇలా వచ్చినటువంటి విష్ణువు యొక్క అవతారములలో 21 అవతారములను ఉన్నాయి, 21 అవతారములు. వాటిని స్మరిస్తే చాలు, వాటిని ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకుంటే చాలు. నైమిషారణ్యం లాంటి ప్రదేశాలలో ఆ పేర్లు ఒక్కసారి వింటే చాలు. అవి ప్రధానమైన అవతారములు అని చెప్తాడు సూతుడు. అవే శ్రీమన్నారాయణుడు అనబడేటటువంటి మూలతత్వం. ఆ మూలతత్వమే మొట్టమొదట ప్రకాశించినప్పుడు జ్ఞానులుగా సనకసనందనాదులుగా నలుగురిగా కనపడింది. ఆ సనకసనందనాదులుగా కనపడిన వాడే ఈ భూమిని ఉద్ధరించడానికి ఒకానొకప్పుడు యజ్ఞవరాహమూర్తిగా వచ్చాడు. ఆ యజ్ఞవరాహమూర్తి 2. యజ్ఞవరాహమూర్తిగా వచ్చినటువంటి మహానుభావుడే మళ్ళీ లోకమునకు జ్ఞానం అందించడానికి నారద మహర్షిగా వచ్చాడు. నారద మహర్షిగా వచ్చిన వాడే నరనారాయణుడిగా వచ్చాడు. నరనారాయణులుగా వచ్చిన వాడే కపిల మహర్షిగా వచ్చాడు. కపిల మహర్షిగా వచ్చిన వాడే మళ్ళీ దత్తాత్రేయుల వారిగా వచ్చాడు. దత్తాత్రేయులుగా వచ్చినటువంటి వాడే మళ్ళీ యజ్ఞుడు అనబడేటటువంటి పేరుతో అవతారంగా వచ్చాడు. అలా వచ్చినటువంటి వాడే మళ్ళీ ఋషభుడు అనేటటువంటి పేరుతో 8వ అవతారంగా వచ్చాడు. ఋషభుడి అన్న అవతారం తర్వాత వచ్చిన అవతారం మత్స్యావతారం, తర్వాత వచ్చిన 10వ అవతారం కూర్మావతారం, 11వ అవతారం ధన్వంతరి అవతారం, 12వ అవతారం మోహిని అవతారం. మోహిని అవతారం తర్వాత ఆ ఋషభుడి తర్వాత పృథు మహారాజు గారి యొక్క అవతారం 13. ఆ తర్వాత మోహిని అవతారం తర్వాత వచ్చిన అవతారం నరసింహావతారం. కాబట్టి 14 అవతారాలు. 14 అవతారాల తర్వాత వచ్చిన అవతారం వామనమూర్తి అవతారం 15. వామనుడి తర్వాత వచ్చిన అవతారం పరశురామావతారం 16. పరశురాముడి తర్వాత వచ్చిన అవతారం 17 రామావతారం. రామావతారం తర్వాత వచ్చిన అవతారం 18 బలరామావతారం. బలరామావతారం తర్వాత వచ్చిన అవతారం కృష్ణావతారం 19. 19వ కృష్ణావతారం తర్వాత వచ్చినటువంటి అవతారం గయాపట్టణంలో వచ్చిన బుద్ధావతారం. గౌతమ బుద్ధావతారం కాదు, రాక్షసుల్ని సమ్మోహితుల్ని చేసినటువంటి అవతారం బుద్ధావతారం 20. 21వ అవతారం రాబోయేటటువంటి కల్కి అవతారం. ఆ అవతారం ఇంకా రాలేదు. ఇవి 21 అవతారములని 21 అవతారములుగా శ్రీ మహావిష్ణువు భూమి మీద అవతరించారు. ఈ 21 అవతారాల్ని ఒక్కసారి స్మరిస్తే చాలు, ఈ 21 అవతారాల్ని ఒకసారి వింటే చాలు. అందున నైమిషారణ్యం లాంటి ప్రాంగణంలో వాటి పేర్లు విన్నంత మాత్రం చేత విష్ణు ప్రీతికి పాత్రుడవుతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మహామేఘ నివాసి. మహామేఘాలంటే ప్రళయకాలంలో మేఘాలు, వాటి యందు ఉండేవాడు. ప్రళయకాలంలో పుష్కలావర్తకాది మేఘాలు వర్షించి లోకాన్ని జలమయం చేస్తాయి. మహాఘోర. ప్రళయం కల్పించడం చేత శివుడు మహాఘోరుడు. వశి, సర్వము తన వశంలో ఉంచుకున్నవాడు. కరహ, కృణోతి హినస్తి జగత్, జగత్తునంతటినీ సంహరించేవాడు. లయకర్త అని భావం. అగ్నిజ్వాల, అగ్నిజ్వాల వంటి తేజస్సు కలవాడు. మహాజ్వాల, అంతకంటే కూడా అధికమైన తేజస్సు కలవాడు. ప్రళయాగ్ని స్వరూపుడు. అతి ధూమ్ర, నలుపు ఎరుపు కలిసిన వర్ణాన్ని ధూమ్రం అంటారు. మిక్కిలి ధూమ్రవర్ణం కలవాడు.
అగ్నికి జ్వాలలు ఎర్రగాను పొగ నల్లగాను ఉంటాయి. రెండు కలిసినప్పుడు అగ్ని ధూమ్రుడవుతాడు. ప్రళయకాలాగ్ని రూపుడై సర్వాన్ని కాల్చటం చేత శివుడు అతి ధూమ్రుడు అని పిలువబడ్డాడు. హుతః హోమం చేత సంతోషించేవాడు. హవిహి హవిస్సులంటే హోమద్రవ్యాలు, నెయ్యి, పాలు మొదలైనవి హోమద్రవ్య రూపుడై ఉన్నాడు. వృషణశంకరో నిత్యం వర్చస్వీ ధూమకేతనః నీలస్తథాంగలుబ్ధశ్చ శోభనో నిరవగ్రహ. వృషణః కర్మఫలాలను వర్షించేవాడు, యమధర్మరాజరూపుడు. ధర్మం పుష్కలంగా గలవాడు. శంకరః శుభాన్ని చేకూర్చేవాడు, సుఖప్రదుడు. నిత్యం వర్చస్వి నిత్యము తేజస్వి అయినవాడు. ధూమకేతనః అగ్నిస్వరూపుడు. నీలః మరకత వర్ణం గలవాడు. అంగలుబ్ధః అంగశబ్దానికి ఇక్కడ లింగమని అర్థం. నీలమైన లింగమందు కానీ వాయులింగమందు కానీ నిత్యము సన్నిహితుడై ఉన్నవాడు. శోభనః కళ్యాణకారకుడు, శుభంకరుడు, అర్ధనారీశ్వరుడు ఆయన కావటం చేత శివుడు శోభనుడు. నిరవగ్రహ అవగ్రహం అంటే ఆటంకం. శివుడు ప్రతిబంధం లేకుండా కోరికలను వర్షించేవాడు అంటే తీర్చేవాడు. స్వస్తిదస్వస్తి భావశ్చ భాగీ భాగకరో లఘుః ఉత్సంగశ్చ మహాంగశ్చ మహాగర్భపరాయణః. స్వస్తిదః స్వస్తి కలిగించేవాడు. స్వస్తి శబ్దానికి ఆశీర్వాదము, క్షేమము, పుణ్యము, శుభము మొదలైన అర్థాలు కూడా ఉన్నాయి. అన్నిటినీ ఇచ్చేవాడు శివుడు కనుక స్వస్తిదుడు. స్వస్తి భావ సమృద్ధి అయినటువంటి సంపదలు గలవాడు. సంపదలను భక్తులకు ఇచ్చేవాడు. భాగి యజ్ఞభాగం కలవాడు. భాగకర యజ్ఞభాగాలను విభజించేవాడు. లఘు శీఘ్ర స్వభావం కలవాడు, చురుకైనవాడు. నిపుణుడు నేర్పురి. ఉత్సంగ సంగరహితుడు సంగమంటే బంధం కలవాడు. మహాంగ మహాలింగం కలవాడు. విశ్వాత్మకమైన శరీరం గలవాడు. మహాగర్భ పరాయణ మహాగర్భం అంటే బ్రహ్మాండము, దాన్ని రక్షించటంలో ఆసక్తి కలవాడు. జనన విషయంలో మానవులందరూ స్వగర్భ పరాయణులు. భగవంతుడికి విశ్వమే గర్భము. మహాగర్భమందు దృష్టి నిలిపినవాడు. కృష్ణవర్ణస్సు వర్ణశ్చ ఇంద్రియం సర్వదేహినాం మహాపాదో మహాహస్తో మహాకాయో మహాయశాః. కృష్ణవర్ణ నల్లని వర్ణం గలవాడు. కంఠమందున నల్లదనం గలవాడు. కృష్ణునిచే స్తుతింపబడినవాడు. సువర్ణ చక్కని శ్వేతవర్ణం గలవాడు. సర్వదేహీనామింద్రియ సర్వశరీరధారులకు ఇంద్రియ రూపుడైన వాడు. మహాపాద పెద్ద పాదాలు గలవాడు. మహాహస్త పెద్ద పెద్ద చేతులు గలవాడు. మహాకాయ పెద్ద శరీరం గలవాడు. మహాయశాః గొప్ప కీర్తి గలవాడు. మహామూర్ధ మహామాత్ర మహానేత్రో నిశాలయ మహాంతకో మహాకర్ణ మహోష్ఠశ్చ మహాహను. మహామూర్ధ గొప్ప శిరస్సు కలవాడు. మహామాత్ర పెద్ద ప్రమాణం కలవాడు. నివారించరాని మృత్యు అనే ఏనుగును నియంత్రించువాడు. గొప్ప పరిణామము, గొప్ప ఐశ్వర్యం గలవాడు. మహానేత్ర గొప్పవైన నేత్రాలు గలవాడు. శివుడికి సూర్యుడు కుడి కన్ను, చంద్రుడు ఎడమ కన్ను, అగ్ని పాలనేత్రం ఇలాంటి గొప్ప కనులు గలవాడు మహానేత్రుడు. నిశాలయ ఇక్కడ నిశా శబ్దానికి అవిద్య అని అర్థం గ్రహించాలి. అవిద్యను లయం చేసేవాడు. మహాంతక మృత్యువుకు సైతం మృత్యువైనవాడు. మహాకర్ణ పెద్ద పెద్ద చెవులు గలవాడు. మహోష్ఠ గొప్ప పెదవులు గలవాడు. మహాహను పెద్ద పెద్ద దవడలు గలవాడు.
మహానాశో మహాకంబు మహాగ్రీవశ్మశానభాక్ మహావక్షా మహోరస్కో హ్యంతరాత్మా మృగాలయ. మహానాస పెద్ద ముక్కు గలవాడు, మహాకంబు పెద్ద శంఖం వంటి కంఠం గలవాడు. ఇది పెద్ద ధ్వనిని పుట్టించటానికి ఉపకరిస్తుంది కూడా. మహాగ్రీవ పెద్ద కంఠం గలవాడు, ఇది లోకాలను మృంగటానికి ఉపకరిస్తుంది. శ్మశానభాక్ స్మ శబ్దానికి శరీరాలని అర్థం, శాన శబ్దానికి క్షీణింపచేయుట అని అర్థం. శరీరాలను క్షీణింపచేసేవాడు, దేహబంధాలను ఛేదించేవాడు. కనుక శివుడు శ్మశానభాక్. మహావక్షాహ విశాలమైన వక్షస్థలం కలవాడు. మహోరస్క పెద్ద రొమ్ము కలవాడు. అంతరాత్మ అందరి లోపల అంతరూపంలో ఉన్నవాడు. మృగాలయ మృగానికి ఆలయమైన గృహం వంటివాడు. జింకను చేతిలో ధరించినవాడు. లంబనో లంబితోష్ఠశ్చ మహామాయః పయోనిధిః మహాదంతో మహాదంష్ట్రః మహాజిహ్వో మహాముఖః. లంబనః ఎన్నో బ్రహ్మాండాలు తనలో వేలాడువాడు. 14 భువనాలను దానిమ్మ పండ్ల మాలలాగా కూర్చి ధరించేవాడు. లంబితోష్ఠ ప్రళయకాలంలో విశ్వమంతటిని మింగటానికి దీర్ఘంగా పొడవుగా చెయ్యబడిన పెదవులు గలవాడు. మహామాయ బ్రహ్మాదులకు సైతం జయింపరాని మాయగలవాడు. పయోనిధి క్షీరసాగర రూపుడిగా ఉన్నవాడు. మహాదంత పెద్ద పెద్ద దంతాలు గలవాడు. మహాదంష్ట్ర పెద్ద కూరలు గలవాడు. మహాజిహ్వాహ పొడవైన నాలుక గలవాడు. మహాముఖ పెద్ద నోరు గలవాడు. విశ్వమంతా మృంగటానికి తగిన నోరు గలవాడు. మహానకో మహారోమాః మహాకోశో మహాజటః ప్రసన్నశ్చ ప్రసాదశ్చ ప్రత్యయో గిరిసాధనః. మహానకః పెద్ద పెద్ద గోళ్ళు గలవాడు. నృసింహరూపుడు. మహారోమాః దృఢమైన పెద్ద శిరోజాలు గలవాడు. వరాహరూపుడు. మహాకోశ పెద్ద ఉదరం గలవాడు. అన్నమయము మొదలైన పంచకోశములు గలవాడు. మహాజట పొడవైన జటలు గలవాడు. ప్రసన్న ఉగ్రుడైన కూడా భక్తులకు సులభంగా ప్రసన్నుడయ్యేవాడు. ప్రసాద ప్రసన్నాత్ముడు ప్రేమ కటాక్షము కలవాడు. అతడు ప్రకటించే ప్రసన్నతయే తన రూపంగా కలవాడు. అధికంగా అసూరులను ఖండించేవాడు. ప్రత్యయ ప్రత్యయ శబ్దానికి అనుభవం, విశ్వాసమని అర్థాలు కూడా. ఈ భావాలే తానైనవాడు. ప్రత్యయం అంటే ప్రజ్ఞ. ప్రజ్ఞానం బ్రహ్మ అనే వేదం చేత ప్రజ్ఞాన రూపుడైన వాడు. గిరి సాధన యుద్ధంలో జయించటానికి గిరినే సాధనంగా గ్రహించినవాడు. త్రిపురాసుర సంహార సమయంలో శివుడు మేరు పర్వతాన్ని ధనుస్సుగా గ్రహించి జయం పొందాడు. స్నేహనో స్నేహనశ్చైవ అజితశ్చ మహామునిః వృక్షాకారో వృక్షకేతుః అనలో వాయువాహనః. స్నేహనః స్నేహశీలి, తండ్రిలాగా ప్రజల పట్ల స్నేహభావం కలవాడు. అస్నేహనః వాత్సల్యం పొందలేనివాడు, స్నేహం పొందలేనివాడు. శివుడికి తండ్రి కానీ తల్లి కానీ లేరు కనుక స్నేహం తెలియనివాడు. మమకారరహితుడు. అజితః జయించబడినవాడు. మహాముని మిక్కిలి మౌనం వహించువాడు. మహాతపస్సంపన్నుడు. మననశీలుడు. వృక్షాకార సంసార వృక్షమే రూపంగా గలవాడు. వృక్షకేతు సంసార వృక్షమే జెండాగా గలవాడు. అనలహ అలమనగా చాలు అని అర్థం. తినే సమయంలో చాలు అనే మాట తెలియని అగ్ని వంటి రూపం గలవాడు. వాయు వాహన వాయువు వాహనంగా గలవాడు.
శివుని అష్టమూర్తులలో వాయువు ఒకడే. తన వల్ల భయంతో వాయువు వీచినట్లుగా చేసేవాడు. గండలీ మేరుధామాచ దేవాధిపతిరేవ చ అథర్వశీర్ష సామాస్య రుక్సహస్రామితే క్షణ. గండలీహి, గండమనగా భూమి మీద ఉన్నతమైన పర్వత ప్రదేశము. దీని యందు మిగిలినటువంటి చిన్న చిన్న పర్వతాలన్నీ లీనమవుతాయి కనుక గండలి. అలాగే జగాలన్నీ ఉన్నతుడైన శివునిలో లీనమవుతాయి కనుక శివుడు గండలి. మేరుధామ, మేరు పర్వతము నివాసంగా గలవాడు. దేవాధిపతి, దేవతలకు అధిపతి, అందువల్లనే శివుడు మహాదేవుడు. అథర్వశీర్ష, అథర్వవేదం శిరస్సుగా గలవాడు. సామాస్య, సామవేదము ముఖంగా గలవాడు. రుక్ సహస్రామి తే క్షణ, రుక్ సహస్రమనగా ఋగ్వేదము, అది అనంత నేత్రాలుగా గలవాడు. యజుఃపాదభుజో గుహ్యః ప్రకాశో జంగమస్తథా అమోఘార్థః ప్రసాదశ్చ అభిగమ్య సుదర్శనః. యజుః పాద భుజః, యజుర్వేదము, పాదములుగా భుజములుగా గలవాడు. గుహ్యః, గుహ్యమనగా రహస్యము. ఉపనిషత్తులు మొదలైనవి గుహ్యములు, ఉపనిషత్తులచే తెలియబడేవాడు. గుహ అంటే బుద్ధి, బుద్ధికి హితుడు శివుడు, హృదయ గుహయందు ఉన్నవాడు. ప్రకాశ, అందరికీ కనిపించే ప్రకాశము కలవాడు. నిత్యోపయోగి అయి ప్రకాశమానమైన కర్మకాండం దీని చేత చెప్పబడుతోంది కనుక షోడశ కర్మలు తన రూపమైన వాడు. జంగమ, పర్వతము మొదలైనవి స్థావరములు, నరులు పశువులు మొదలైనవి జంగములు. ఇక్కడ శివుడు జంగమ రూపుడై ఉన్నాడు. అమోఘార్థ, అమోఘమైన అర్థం కలవాడు. ఇచ్చట అర్థమనగా యాచనం. శివుడు ఆది భిక్షుడు. మానవుల భక్తిని శివుడు యాచిస్తాడు. ఆ యాచనం అమోఘమైనది, తిరస్కరించబడనిది. అందుకే శివుడు అమోఘార్థుడు. ప్రసాద, ప్రసన్నుడు, దయాశీలం కలవాడు. అభిగమ్య, సులభంగా పొందదగినవాడు. ఎక్కువ కష్టపడకుండా సాక్షాత్కరించువాడు. సుదర్శన, శుభప్రదమైన దర్శనం కలవాడు. దర్శనములంటే కనుల శుభప్రదమైన చూపులు గలవాడు. శుభదృష్టిని భక్తులపై ప్రసరింపజేసేవాడు. ఉపకారః ప్రియః సర్వః కనకః కాంచనచ్ఛవిః నాభిర్నందికరో భావః పుష్కరస్థపతిస్థిరః. ఉపకారః, ఉపకార రూపుడు. ఒకరికి ఉపకారం చేయాలి అనేటువంటి సంకల్పం కలిగినంతే శివుడు మన హృదయంలో ప్రవేశించాడు అని తెలుసుకోవాలి. ఆ ఉపకారం కొనసాగినంతకాలం మన వద్దనే శివుడు ఉన్నాడని తెలుసుకోవాలి. దైవం మనుష్యుడి రూపంలో ఉపకరిస్తుంది. శివుడు ఉపకార స్వరూపుడై ఉన్నాడు. ప్రియ, అందరికీ ప్రీతిపాత్రుడు. సుఖప్రదాత, సర్వ, అన్నిటినీ తెలిసినవాడు. కనక, బంగారము మొదలైన ప్రియ వస్తువుల రూపంలో ఉన్నవాడు. కాంచన ఛవి, బంగారు కాంతి వంటి కాంతి గలవాడు. నాభి, శరీర మధ్య భాగము నాభి. అలాగే భువనానికి మధ్య భాగము పరమాత్ముడి నాభి. భువనానికి నాభి యజ్ఞము. అటువంటి ప్రాధాన్యం గల యజ్ఞరూపుడు శివుడు. నందికర, యజ్ఞఫలాన్ని సమృద్ధిగా ఇచ్చేవాడు. భావ, యజ్ఞాలపై శ్రద్ధారూపమైన భావం కలవాడు. ప్రపంచరూపుడిగా నిలిచినవాడు. పుష్కరస్థపతి, పుష్కరం అంటే బ్రహ్మాండము. బ్రహ్మాండాన్ని రచించినవాడు. స్థిర, స్థావరుడు. పర్వతాది స్థావర రూపుడు. ద్వాదశస్త్రాసనశ్చాద్యః యజ్ఞో యజ్ఞసమాహితః నక్తం కలిశ్చ కాలశ్చ మకరః కాలపూజితః. ద్వాదశ, శివుడికి
జీవుడికి అంటే గర్భవాసము మొదలైన 10 దశలు ఉన్నాయి కదా జీవుడికి. ఒకటి గర్భవాసము, జన్మము అంటే బాల్యము, కౌమారము, పౌగండము, యవ్వనము, స్థవిరత్వము, జర, ప్రాణరోధము, మరణము, స్వర్గము, మోక్షము. 12 అనగా 12వది అని అర్థం. అంటే మోక్ష స్వరూపుడు అని అర్థం. త్రాసనః మధ్యదశ చేత అంటే సంసారం చేత భయజనకుడు అంటే భయపెట్టువాడు. ఆద్యః ఈ జగత్తు కంటే ప్రాచీనుడు, మొదటివాడు, శుద్ధుడు. అంటే ఇక్కడ 528, 526, 527 3 నామాల చేత కూడా ఆద్యాంత మాధ్యరూపుడు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే యజ్ఞ జీవుడిని ఈశుడిని ఇద్దరిని కలుపుటయే యోగము, అదే యజ్ఞము. ఈ యజ్ఞ స్వరూపుడే జీవుడు. అంటే యజ్ఞ స్వరూపుడే శివుడు. మరి జీవుడు అంటే శివుడు కదా. యజ్ఞ సమాహిత యజ్ఞంలో ఉన్నవాడు, యజ్ఞము చేతనే లభించేవాడు కూడా. నక్తం నక్త శబ్దము ప్రతీకాత్మకం కనుక నక్త శబ్దంతో మోహము అని గ్రహించాలి. శివుడు అప్రకాశ రూపమైనటువంటి మహామోహ స్వరూపుడు. కలిహి మోహం యొక్క కార్యరూపుడు. కామక్రోధ లోభాది రూపుడు. కాలహ కాలస్వరూపుడు. యోగం వలన జన్మ మరణ ప్రవాహాన్ని తిప్పేవాడు. మకరహ మకరాకార రూపమైన శింశుమార చక్రము కాలానికి జ్ఞాపకము, ప్రతీక, దాని స్వరూపం గలవాడు. కాలపూజిత కాలమంటే మృత్యువు, మృత్యువుచే పూజింపబడేవాడు. మృత్యువునే మృత్యువుచే పూజింపబడేవాడు. సగణో గణకారశ్చ భూతవాహన సారథి భస్మశయో భస్మగోప్త భస్మభూతస్తరుర్గణః. సగుణ ప్రమథగణాలలో కూడినవాడు. గణకార బాణుడు మొదలైన భక్తులను తన గణాలుగా ప్రమథగణాలుగా చేసుకున్నవాడు. భూతవాహన సారథి భూతాల యోగక్షేమాలను చేసుకునేవాడు బ్రహ్మ. ఆ బ్రహ్మనే సారథిగా గలవాడు శివుడు. త్రిపురాసుర సంహార సమయంలో శివుడికి బ్రహ్మదేవుడు సారథి అయ్యాడు. భస్మశయ దోషాలను పోగొట్టేది భస్మం, లేదా తనను ప్రకాశింపజేసేది భస్మం. జీవుల పాశాలను తొలగించేది భస్మం. అటువంటి భస్మంపై శయనించేవాడు. భస్మగోప్త భస్మం చేత జగత్తును రక్షించువాడు. భస్మభూత భస్మమయమైనటువంటి శరీరం గలవాడు. తరుహు కల్పవృక్షాది రూపుడు కాబట్టే భక్తుల కోరికలు తీర్చువాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.